ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 1న పింఛన్ల పంపిణీకి సిద్ధమైంది. ఎన్టీఆర్ భరోసా కింద 63.50 లక్షల మందికి 2745.50 కోట్లు విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా దత్తిలో జరిగే ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. కొత్తగా స్పౌస్ కేటగిరీలో 10,578 మందికి నెలకి 4,000 చొప్పున పింఛన్లు మంజూరు చేశారు. గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకోలేని అర్హులకి ఇప్పుడు అవకాశం కల్పిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి సిద్ధమైంది. అక్టోబర్ 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పథకం కింద 63.50 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేయడానికి ప్రభుత్వం 2,745.50 కోట్లని విడుదల చేసింది. కొత్తగా స్పౌచ్ కేటగిరీలో 10,578 మందికి 4,000 చొప్పున 4.23 కోట్లు మంజూరయ్యాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం దత్తి గ్రామంలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ కార్యక్రమాలని పూర్తి చేసుకుని చంద్రబాబు బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్లో విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం దత్తికి వెళ్తారు. అక్కడ చంద్రబాబు స్వయంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పేదల సేవలో కార్యక్రమంలో కూడా పాల్గొంటారు చంద్రబాబు నాయుడు. అయితే అనంతరం మధ్యాహ్నం 2:40 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. దత్తి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ తిరిగి బయలుదేరి అమరావతికి చేరుకుంటారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త స్పౌచ్ పింఛన్లు మంజూరు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో చాలా మంది అర్హులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లు తీసుకుంటున్న భర్త చనిపోయే భార్యకి కూడా తదుపరి నెల నుంచే పింఛన్ వస్తుంది. స్పౌచ్ కేటగిరీ కింద నెలకి 4,000 చొప్పున పింఛన్ మంజూరు చేస్తున్నారు. ఇలా అర్హులందరికీ పింఛను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి నెల కూడా వీరికి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇస్తారు. గత ఏడాది నవంబర్లో ఈ స్పౌచ్ పింఛన్ పథకం మొదలైంది. అయితే 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు 89,788 మంది అర్హులు ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది. వీరికి పింఛన్లు మంజూరు చేసిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఇలా ప్రతి నెలలో లబ్ధిదారుల్ని గుర్తించి వారికి నెలకి 4,000 చొప్పున స్పౌచ్ కేటగిరీ కింద పింఛన్ అందిస్తున్నారు.